అమ్మ మా ఆయన అయితే గ్యాస్ తీసుకొచ్చేసిండు అనమాట. అమ్మ ఎందుకనంటే అంత ఆకలి అవుతుంది, ఇంట్లో పని అయితే అయిపోయింది కానీ ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి. బియ్యం అయితే బయటికి పోయి బాగా చెరిగి తీసుకొని వచ్చిన, ఇంకా వీటి పని గాలి ఇవ్వాలి. మళ్ళీ ఇంకా సన్న బియ్యం పెట్టుకుందామంటే ఇంకా రోజు సన్న బియ్యమే పెడితే ఎట్లా, ఇంకా ఇవి అయిపోవాలి కదా, మళ్ళీ వస్తాయి 1 తారీఖు రాగానే రేషన్ బియ్యము. ఇంకా అవి ఇవి కలుపుకొని అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి కలిపి వండుకుంటాం కాబట్టి ఇంకా ఇవే ఉండాలన్నమాట. ఒకరోజు అవి తింటే ఒకరోజు ఇవి తింటే. అయినా సన్న బియ్యం అనుకుంటా ఫస్ట్ పైన మంచిగానే ఉన్నాయి, లోపల మొత్తం మళ్ళీ దొడ్డు బియ్యమే ఉన్నాయి. ఈ కంట్రోల్ బియ్యాన్ని కొంచెం పాలిష్ పట్టేసి అమ్ముతున్నారనమాట. ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నా, ఈ కడుగు నీళ్ళు చెట్లకు పోసి వచ్చిన. ఇంకా తర్వాత అన్నం అయితే మంచిగా అయిపోయిందనమాట. అన్నం తర్వాత మా ఆయనకి ఇంకా గుడ్డేసి ఉల్లిగడ్డలు వేసి కూర అంటే కూర కాదు, ఇక ఇట్లా ఫ్రై చేసేసిన. ఇప్పుడు అంటే కూర దబ్బున కాదు కదా, నేనేమో నిన్నటిది గుత్తి వంకాయ కూర పెరిగేసుకొని తింటున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.